చూసారా ఫ్రెండ్స్, మా సాయి శ్రీజ ఎంత నవ్వుకుంటూ సంతోషంగా వస్తుందో. ఎందుకో తెలుసా, గణపతి ప్రతిమ చేయడానికి తనకి బంకమట్టి దొరికిందట. ఇంకేముంది, మా అమ్మాయికి పండగే పండుగ. 50 రూపాయలు పెడితే ప్రతిమ వస్తుంది కదమ్మా, ఎందుకు ఇంత కష్టపడటమంటే మా ఎవ్వరి మాట ఎందు. గత 4 ఏళ్లుగా తనే స్వయంగా వెళ్ళి బంకమట్టి కొనుక్కొచ్చి తన చేతులతో ప్రతిమ తయారు చేసి మా ఇంట్లో ఆ ప్రతిమకే పూజ చేయాలని చెప్పి కండిషన్ పెట్టింది. వినాయక చవితి వస్తుందంటే ఒక వారం ముందు నుంచే తనలోని క్రియేటివిటీ మొత్తాన్ని బయటకు తీస్తుంది. ఎవరి సహాయం తీసుకోకుండా ఒక పూటల్లో కష్టపడి తన చేతులతోనే ప్రతిమ తయారు చేస్తుంది. చవితి ముందు రోజు తల స్నానం చేసి దేవునికి పూజ చేసుకొని మరీ బంకమందు తేవటానికి వెళ్తుంది. చిన్నపిల్ల తనకే ఆ బొజ్జగనపై మీద అంత ప్రేమ భక్తి ఉన్నప్పుడు మేమెందుకు అడ్డుకోవాలని చెప్పి తను మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. ఈ ఏడాది ఒక వారం ముందు నుంచే బజారుకి వెళ్ళి రంగురంగు కాగితాలు, అట్ట ముక్కలు ఇవన్నీ తెచ్చుకుంది. దేనికమ్మా అంటే, నేను చెప్పనండి. ఆ అట్ట ముక్కలు కాగితాలన్నిటినీ హాల్లో ఎక్కడన్నా పెట్టుకోమ్మా అంటే వినకుండా వాళ్ళ బెడ్రూమ్లోనే పెట్టుకుంది. ప్రతిరోజు తన బెడ్రూమ్కి 1 అవర్ వరకు తలుపేస్తుంది. అసలు ఏం చేస్తుందబ్బా పిల్ల చూద్దామని చెప్పి విండోలోకి వెళ్ళి చూస్తే ఏం చేస్తుందో తెలుసా, ఈ కాగితాలన్నిటినీ డిజైన్గా కట్ చేసుకుంటూ ఆ అట్ట ముక్కల్ని చాలా ప్యాషన్గా తయారు చేస్తుంది. అవన్నీ చూసి మేము ఆశ్చర్యపోయాం. తను ఏదైనా కొత్త వస్తువు తయారు చేసేటప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇవ్వటం మాకు అలవాటే కాబట్టి అబ్బా ఏం చేసి ఉంటుంది, ఏమై ఉంటుంది అని చెప్పి మేమంతా అనుకున్నాం. చివరికి మా అందరికి అర్థమైపోయింది అది బొచ్చగన్నపై కోసం చేసే పందిరని. కానీ ఎవ్వరం కూడా ఏం తెలియనట్టు బాగా నటించేశాం. మా విజయవాడకి వరదలు వచ్చి మేమంతా టెన్షన్లో ఉన్నప్పటికీ ఆ బొజ్జగనపైకి ఏ లోటు జరగకూడదని పాప పడుతున్న తపన చూసి మా అందరికి ముచ్చటేసింది. తనకు చిన్నప్పటి నుంచి తన చేతులతోనే ఏదైనా తయారు చేయటం చాలా ఇష్టం. అంతెందుకండి, తను ఇంత చిన్నపిల్లైనప్పటికీ మేము వేసుకోవడానికి మా కోసం ఎన్నో గాజులు తయారు చేసింది, కమ్మలు తయారు చేసింది. అవన్నీ వేసుకొని నేను ఆఫీస్కి ఎంచక్కా మ్యాచింగ్లో వెళ్ళిపోతుంటాను. కేవలం 6 ఏళ్ల వయసప్పుడే వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర కూర్చొని ఎంచక్కా కుట్లు అల్లికలు నేర్చుకుంది. అంతెందుకండి, వంటల్లో కూడా మా అమ్మాయి క్వీన్. పానీపూరి, సమోసా, చాట్ అద్భుతంగా చేస్తుంది. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుంటారు, పిల్లలతో బలవంతంగా ఏ పని చేయించకూడదు, వాళ్ళకి ఇష్టమైన రంగంలో ముందుకెళ్ళేలా మనం ప్రోత్సహించాలని చెప్తుంటారు. చూసారా మా గణపతి ఎంత అందంగా తయారవుతున్నాడో. ఇదంతా మా చిట్టి తల్లి కృషి, ప్రతిభ మాత్రమే. మీరు తన్ని ఆస్వాదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వరు.